మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు. సలనకు సెలవిస్తే నిజమునే సూచేదే, ఆ నిజమును నమ్మితే మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. అసలు బుద్ధుందా? ఇది టిఫినా? ఒకటి బొగ్గులా మార్చడం, లేకపోతే సరిగ్గా కాల్చకుండా పిండిలా తీసుకురావడం, అంతేకాని తినేటట్టు చేయడం రాదేమో. నీకు అసలు పనొచ్చా? ఏ నీ కూతురు నీకు చెప్పి పంపించిందా వంట పాడు చేసి సౌందర్యకు పెట్టు, తినలేక అది ఆకలితో చచ్చిపోతుంది అని? నీ కూతురు ఏమైనా ఐడియా ఇచ్చిందా? ఎందుకమ్మా ఏదేదో ఊహించుకుంటున్నావు? నువ్వు ఆకలితో ఉంటే మాకే వస్తుంది సంతోషం. నేను ఆకలితో ఉన్నానని సంతోషం. తప్పమ్మా, ఎదుటి మనిషిని అంత దుర్మార్గంగా ఆలోచించకూడదు. నార్మల్. నువ్వెవరు నాకు సూక్తులు చెప్పడానికి? క్షమించు రాధా. చిన్నపిల్లల కన్నీళ్ళు. చిచి, ఊరుకో ఊరుకో. చూసారండి ఆ సౌందర్య ఎన్నెన్ని మాటలందో. అర్చన మీద తనకున్న కోపాన్ని నా మీద తీర్చుకుంటుందండి. రాధా, సౌందర్య చిన్నపిల్ల, ఏదో తెలిసి తెలియకంది. మనం పెద్దవాళ్ళం, మనమే సర్దుకుపోవాలి. పెద్దవాళ్ళమన్న గౌరవం కూడా లేకుండా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతుంటే నాకు బాధగా ఉందండి. రాధా, నీ కూతురంటే నువ్వు బాధపడతావా? అదే రాధా, సౌందర్య స్థానంలో అర్చన ఉండి పొరపాటున ఒక మాట అందనుకో, నువ్వు బాధపడతావా? సౌందర్య మన కూతురు లాంటిది. మనకు అర్చన ఎంతో సౌందర్య కూడా అంతే. మన వరకు అంతేనండి, కానీ ఆ అమ్మాయికి కూడా ఉండాలి కదా. తన తల్లినే అయితే ఇలాగే అవమానిస్తుందా? అవమానం నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇంట్లో ఉన్న చిన్నపిల్ల పొరపాటున ఒక మాట అందనుకో, అది అవమానం అయిపోతుందా? చూడు రాధా, నువ్విక్కడికి వచ్చింది సహాయం చేయడానికి.
సహాయాన్ని మాత్రం అందించు, ఏమీ ఆశించకు, కనీసం మెప్పును కూడా. అప్పుడే అది నిజమైన సహాయం అనిపించుకుంటుంది. సరేనా? చూడు రాధా, బిడ్డనెత్తుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ బిడ్డ మన గుండెల మీద తన్నే తన్నులను కూడా మనం ఓర్చుకోవాలి. అవునా కాదా? వెళ్ళు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయినా నువ్వేంటి, బర్త్డే అంటే అందరూ ఇళ్లల్లోనో హోటల్స్లోనో చేసుకుంటారు, నువ్వేంటి ఇలా సింపుల్ గా టెంపుల్లో చేసుకుంటున్నావు? వెరైటీగా ఉంటుందని అందరిని ఇక్కడికి రమ్మన్నానే. మొత్తానికి నా బర్త్డేకి నిన్ను గుడికి రప్పించాను, చూసావా? మరేం చేస్తాం, ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేయాలి కదా. సరే పదండి. हरि ओम सहस्रशीर्षा पुरुषः सहस्र आक्षु सहस्रवातुं गोत्रं विष्णु गोत्रं विष्णु गोत्राद्भवस्यः राजी राजी नामधेयस्यः सह कुटुम्बस्य सबान्धवस्यः श्यामस्तेर्यविजयं आयुर्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षं चतुर्विधा फलपुरुषासिद्ध्यर्थं रमा सहितं वीरवेङ्कटसत्यनारायण स्वामिने नमः। ध्यायामि ध्यानं समर्पयामि, आवाहयामि आवाहनं समर्पयामि, पादयोपाद्यं समर्पयामि, हस्तयो अर्घ्यं समर्पयामि। मनोवाञ्छा फलसिद्धिरस्तु। सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसम्भवं विष्णुनारायणं देवं अक्षरं అదేంటి, అది ఇక్కడ కూడా ప్రత్యక్షమైంది. భక్తిలో కూడా నీకు పోటీయా? కాదే, ప్రతివారం తన ఫ్రెండ్స్తో ఈ గుడికే వస్తుంది. ఏ ఆ వారం ప్రసాదాలు దండిగా పెడతారనా? అచ్చిన డ్రెస్ చూడవే ఎంత బాగుందో. ఏదో చీప్ డ్రెస్సే, ఏ ఫుట్పాత్ మీద కొనుంటుంది. చీపో కాస్టో, అది ఏ డ్రెస్ వేసినా చక్కగా కుదురుతుంది, చాలా బాగుంటుంది. ఏంటే దానికి చిడతలు కొడుతున్నావు? ఈ మధ్య నీకేవైనా పార్టీ ఇచ్చిందా ఏంటి? దాని మొహం, పార్టీ ఇచ్చి పొగిడించుకునేంత డబ్బుందా ఏంటి దానికి? ఆగండి, ఏమైంది? అరే ఏమైంది అర్చన? లేలే, అదేంటే దాంట్లో ఎవరు నూనె పోసారు? ఇందాక ఇక్కడ లేని ఆయిల్ ఇప్పుడెలా వచ్చిందే? ఏమోనే.
చూసావా నేను తలుచుకుంటే దాన్ని ఎలా కింద పడేశాను. దాని డ్రెస్ ని గొప్పగా పొగిడావు. చూసావా పాపం ఎలా తయారైందో. అర్చన డ్రెస్ కి నీ దిష్టే తగిలింది. అలా కోపంగా చూస్తే అంటిన మరకలు పోవమ్మా. ఇంకంతకన్నా ఏం చేస్తుందే పాపం. చచ్చినట్టు ఈ బట్టలతోనే రోడ్లన్నీ దాటుకుంటూ ఇంటికి వెళ్లాల్సిందే. వెళ్ళి స్నానం చేసి డ్రెస్ మార్చుకోమ్మా. ఏంటలా ఉరిమురిమి చూస్తున్నావు? ఓహో, మార్చుకోవడానికి ఇంకో డ్రెస్ లేదా పాపం? లేకపోతే చెప్పు, నేను వాడేసిన చాలా పాత డ్రెస్సులు ఉన్నాయి. అందులో ఏదో ఒకటి నీకు పారేస్తాను. మరంతకన్నా వేరే మార్గం లేదా పాపం? అదే మన సౌందర్య, ఆఫ్టర్ ఆల్ వచ్చిన. మరి అదే నువ్వైతే ఏం చేస్తావే? మమ్మీ, నాకు అర్జెంట్గా ఒక కాస్ట్లీ డ్రెస్ కొని పంపు అని ఇలా ఫోన్ కొడితే చాలు, నెక్స్ట్ మినిట్ లో కొత్త డ్రెస్ ఇక్కడ రెడీ. ఒకవేళ నా ఒంటి మీద డ్రెస్ కి ఏ కొంచెమైనా డస్ట్ అయిందనుకో, ఈ గుళ్ళో భక్తుల్ని బయటకు పంపించి గుడి తలుపులు క్లోజ్ చేయించి ఇక్కడ కలశాలతో నీళ్లు తెప్పించి స్నానం చేసి మరీ ఆ బట్టలు మార్చుకెళ్లే కెపాసిటీ నాది. అయినా ఇదంతా నేను చూసుకోనక్కర్లేదు, మా మమ్మీయే చూసుకుంటుంది. పదండి, దాంతో మనకేంటి. ఏంటి రాజీ, బర్త్డేకి ఇలా ప్రసాదంతో సరిపెడతావా? ఏదైనా పార్టీ ఇచ్చేదుందా? నువ్వు ఇవ్వకపోతే చెప్పు, సాయంకాలం నేనే మంచి పార్టీ ఇస్తాను. లేదులేవే, సాయంత్రం డాల్ఫిన్ హోటల్లో మంచి పార్టీ ఇస్తాను. ఓకేనా? ఓకే, రియల్లీ దట్స్ గ్రేట్. దెన్ బాయ్. పాప మీ రంగు పెట్టెలతో ఎలా వెళ్తుందే? ఎలా వెళ్ళడం ఏంటే? ఆవిడ ఎవరనుకున్నావు? ది గ్రేట్ సౌందర్య, బాగా డబ్బు చేసిన సౌందర్య. ఒక్క ఫోన్ కాల్ వాళ్ళ మమ్మీకి చేస్తే చాలు, వాట్ బేబీ జారి పడ్డావా, ఆ నేలను తవ్వించేస్తాను అంటుంది. వాట్, నీ డ్రెస్ అంతా రంగైందా? అయ్య బాబోయ్, అయితే కొత్త డ్రెస్ పంపిస్తాను. కాదు కాదు, కావాలంటే షాప్ ని పంపిస్తాను అని షాప్ కి చక్రాలు కట్టించి పెద్ద బుల్డోజర్ తో షాప్ ని తవ్వించి ఇక్కడికి పంపిస్తుంది వాళ్ళ మమ్మీ. అవునా సౌందర్య? ఎందుకంటే ఈ కూతురు కన్నా ఆ తల్లికి పెట్టె ఎక్కువలే. తల్లికి తగ్గ కూతురు, కూతురుకు తగ్గ తల్లి. అందుకే అంటారు, ఒక వేలు ఎదుటివాడి వైపు చూపిస్తే 3 వేళ్లు మన వైపు చూపిస్తాయి అని. చేసిన తప్పులకి ఆ దేవుడి దగ్గర తగిన శిక్షలే ఉంటాయి. అవి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు. ఏ సౌందర్య, ఇప్పుడేం చేస్తావు? గుడి తలుపులు మూయించుకుని కలశాల్లో నీళ్లు తెప్పించుకుని స్నానం చెయ్యి. నీకు అంత సీన్ లేదు. నిన్నీ అవతారంలో గుడికొచ్చిన భక్తులు చూసి దడుచుకుంటారని వీళ్ళు నిన్ను బయట గెంటేస్తారు. ముందు అది చూసుకో. పదవే. సౌందర్య, ఏమిటమ్మా ఒంటి నిండా రంగు? ఏంటమ్మా సౌందర్య, ఏమైంది? నీ డ్రెస్ ఇలా పాడైపోయింది. పాడైపోతే సంతోషించేవాళ్ళు మన చుట్టూ ఉన్నారు కదా, ఆ మనుషుల వల్లే ఈ డ్రెస్ కి గతి పట్టింది. డ్రెస్సే కాదు, నాకేం జరిగినా చూసి సంతోషించే మనుషులున్నారు. నాకు కష్టం నష్టం జరిగితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యే మనుషులు
మనకు తెలిసిన మనుషుల్లోనే ఉన్నారు. అదిగో ఆ ఏడుపుల ఫలితమే ఇది. డబ్బున్న పిల్లల్లో దర్జాన్ చూసి ఓర్వలేని దానికి ఫలితమే ఇది. అసలేమైందో చెప్పమ్మా. నన్నేం అడక్కు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది అవన్నీ చెప్పి మళ్ళీ వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం నాకిష్టం లేదు. నన్ను ఈ రకంగా బాధ పెట్టిన వాళ్ళు ఇంతకింత అనుభవిస్తారు. అనుభవించి తీరాలి. దాంతో వాళ్ళ పొగరు చావాలి. అది నేను చూడాలి, చూస్తాను. ఎవరనుకున్నావు? ది గ్రేట్ సౌందర్య. ఒక్క ఫోన్ కాల్ వాళ్ళ మమ్మీ చేస్తే చాలు, వాట్ బేబీ జారి పడ్డావా, ఆ నేలను తవ్వించేస్తాను అంటుంది. ఈ కూతురు కన్నా ఆ తల్లికి పెట్టె ఎక్కువలే. నీకు అంత సీన్ లేదు. నిన్నీ అవతారంలో గుడికొచ్చిన భక్తులు చూసి దడుచుకుంటారని వీళ్ళు నిన్ను బయట గెంటేస్తారు. ఏంటమ్మా బట్టలన్నీ ఇలా చెల్లాచెదురుగా పడున్నాయి? అదే నేను అడుగుతున్నాను. ఎప్పుడో పొద్దుననగా అర్జెంటుగా బట్టలు కావాల్సి వచ్చి ఆ తొందరలో ఇవన్నీ బయట పడేశాను. ఇంకా ఇలాగే ఉన్నాయేంటి? గది ఊడ్చే టైం కూడా నీకు దొరకలేదా? ఉదయం మీరెళ్ళిన తర్వాత ఈ గది శుభ్రం చేశానమ్మా. శుభ్రం చేస్తే ఇలా ఎందుకుంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇది నా రూమ్ కదా, తుడిస్తే ఎంత తుడకపోతే ఎంత అని నెగ్లెక్ట్ చేసేసుంటావు. సౌందర్య ఎలాగో మెత్తనమ్మాయి కదా, తుడవకపోయినా ఏం అడుగుతుందిలే అని అనుకున్నావు, అంతేనా? పని సాయానికి వచ్చామని గొప్పగా చెప్పుకుంటే చాలదు, మనసు పెట్టి పని చేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? సర్లేండి బట్టలు సర్దుతాను అని అనవే. సర్దుతానమ్మా. ఏదో అడిగాను కదా అని చెప్పడం కాదు, శుభ్రం చెయ్యి. నీ చేతిలో కాఫీ ఎవరికి? నీకా? కాదమ్మా మీకే. మరి నువ్వు పట్టుకొని తిరుగుతున్నావే, ఇలా ఇవ్వు. పంచుడు. కాఫీ వేడిగా తేవాలని నీకు తెలీదా? అయ్యో తెస్తానమ్మా, ఇలా ఇవ్వండి. అంటే కాఫీ పని సాకుతో ఈ పని తప్పించుకుందావనా? ముందు ఈ పని చూడు, ఆ తర్వాత ఏ పనైనా. వెళ్ళు. పనైందా? అవుతోందమ్మా. చూడు, ఈ బెడ్ ఇలా ఉంటే నాకు నిద్ర పట్టడం లేదు. దీన్ని ఈ పక్కకు జరుగు. ఈ బెడ్ చాలా బరువు ఉంటుందమ్మా, నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు. ఏ 3 పూట్ల బానే తింటున్నావుగా, కొంచెం అలా తోస్తే అయ్యే పనికి పెద్ద బిల్డప్ ఇస్తున్నావేంటి? చెయ్యి చెయ్యి, నేను ఇప్పుడే వస్తాను. అది కాదమ్మా. అమ్మా అమ్మా.
బాగుంది. బెడ్ ని పక్కకు జరపని పనప్ప చెప్తే పనిని పక్కన పెట్టి బెడ్ మీద రెస్ట్ తీసుకుంటున్నావా? బాగుంది. లేదమ్మా, నాకు కాస్త ఒంట్లో బాగోలేదు, అందుకని. ఈ ఒంట్లో బాగోలేని డ్రామాలు నాకు తెలీదా? పని ఎక్కొట్టడానికి ఇదో ఎత్తు. లేదమ్మా, నిజంగానే నాకు ఒంట్లో బాగోలేదు. డాక్టర్ బరువైన పనులు చేయొద్దన్నారు. అలాగా? భోజనం చేయడం, టీవీ చూడడం లాంటి తేలికపాటి పనులు చేయమన్నారా? ఈ అనారోగ్య కథలు నా దగ్గర చెప్పకు. ముందు నేను చెప్పిన పని చూడు. ఇప్పుడు నా ఒక్కదాని వల్ల కాదమ్మా, ఈ పరిస్థితిలో నేను చేయలేను. రేపు తప్పకుండా చేస్తాను. రేపు ఇక్కడికే వస్తావని గ్యారెంటీ ఏంటి? అంటే ఈ పని చెప్పాను కదా అని రేపు నువ్వు రాకపోవచ్చు కదా? లేదమ్మా, వస్తాను. రేపు తప్పకుండా మీరు చెప్పిన పని చేస్తాను. నాకు ఈవేళ టైం కూడా అయిపోయింది, వెళ్తానమ్మా. టైం అయిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండకూడదని నువ్వు డిసైడ్ అయితే ఇక ఆపేదే ఉంది. వెళ్ళు.